ప్రైజ్ ది లార్డ్. షలోం అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ జూలై మాసపు చివరి ప్రభు దినమందు కూడి వచ్చిన మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ దినాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆదివారం దేవుని యొక్క సంఘముగా మనం కూడుకుంటాం. అపోస్తుల కార్యములో అపోస్తులు ఏ మాదిరిగా అయితే ప్రభువులు ఇచ్చిన దినమందు దేవుని సన్నిధిలో కూడుకున్నారు, అలాగా మనం దేవుని సన్నిధిలో కూడుకుని ఆయన్ను స్తుతి స్తోత్ర చెల్లిస్తాం. దేవునికి వందనాలు. ఈ జూలై మాసపు చివరి ప్రభు దినం వరకు కూడా మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడిన మన దేవుని బట్టి ఆయనకు స్తోత్ర చెల్లిస్తున్నాం. వాక్యం చదువుతున్నారా? బాగా చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? బాగా ప్రార్థన చేస్తున్నారా? లర్న్. ప్రార్థన చేయటం బాగా నేర్చుకోవాలి. వాక్యం చదవటం కూడా బాగా నేర్చుకోవాలి. లర్న్ మోర్ ఆఫ్ ద వర్డ్. వాక్యం బాగా నేర్చుకోవాలి. కంటత వాక్యం కాదు, మనల్ని బ్రతికించే వాక్యం మనకి ఎంతో అవసరం. వాక్యం మన హృదయాల్లో ఉండి మనల్ని బ్రతికింప చేయాలి. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాటల్ని బట్టి ఆయన సన్నిధిలో నిలుస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ అతి దినాల్లో సంఘము ఎడల జరిగిస్తున్నటువంటి కార్యములను బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17 నుంచి 24 వరకు గల వచన భాగాలు మనం చదువుకున్నాం. అక్కడ పేతురును యోహానును అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. అంతకుముందు ఏం రాయబడిందంటే వారికి పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే తెలియదంట. దే డింట్ నో దట్ దెర్ ఈస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనువాడు ఒకడు ఉన్నాడని, త్రిత్వమైన దేవునిలో ఆయన కూడా మనకెంతో అవసరమని, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు విడదీయలేనటువంటి దైవత్వం కలిగిన వారని, ఒకే వ్యక్తిత్వం కలిగిన వారని, గాడ్ ఇన్ 3 persons, ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు, ఒకే వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ యొక్క త్రిత్వమైనటువంటి దేవుని గురించినటువంటి అవగాహన నాడు మొదటి ఆదిమ సంఘములోనే కొత్తగా ప్రభునందు విశ్వసించిన వారికి లేకుండేది. దే కుడ్ నాట్ గెట్ దట్. వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం తీసుకున్నారు. దేవుని వెలుగులోనికి వచ్చారు. నిత్య జీవపు వారసత్వాన్ని పొందారు. తిరిగి లేచిన అనుభవాన్ని పొందారు. క్రీస్తుతో కూడా తమ పాపములను సిలువ వేసి క్రీస్తుతో కూడా లేపబడినటువంటి ఆ యొక్క వినూత్నమైన అనుభవంలోనికి వారు వచ్చారు. అయితే వారికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి వారికి తెలియదంట. దే డిడ్ నాట్ నో దట్ దెర్ ఇస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ప్రభు తాను పంపించాడని, ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మ, నరులందరి మీద కుమరిస్తానన్నటువంటి ఆత్మ వారికి తెలియదు. ఈనాడు సంఘాలకు కూడా, చాలా సంఘాలకు కూడా బహుశా తెలియకపోవచ్చు. దే నో దట్ గాడ్ ఈజ్ ద ఫాదర్, గాడ్ ఈజ్ ద సన్ అండ్ గాడ్ ఈజ్ ద హోలీ స్పిరిట్. జ్ఞానయుక్తంగా వారికి తెలుసు, కానీ అనుభవపూర్వకంగా వాళ్ళకి తెలియదు. దే కుడ్ నాట్ లివ్. ప్రభు అనుగ్రహించిన ఆత్మను పొందిన అనుభవంలోనికి వారు వెళ్ళలేకపోయినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో పలుమార్లు చెప్పాడు, నేను వెళ్ళుట మీకు మంచిది అన్నాడు. ఇఫ్ ఐ గో ఐ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, He will lead you into all truth. సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఈ లోకము సత్యం ఎరుగును, కానీ భౌతికంగా వెలుపటి నుంచి ఎరుగును. కానీ సత్యాన్ని అంతరంగంగా, సత్యాన్ని వాక్యరీతిగా, సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బోధిస్తున్న రీతిలో చాలా మంది ఎరగలేకపోయారు. అయితే నేను పంపిన పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు యూ విల్ గెట్ ఇన్ టు ద హోల్ ట్రూత్. సంపూర్ణమైనటువంటి సత్యంలోనికి మీరు వస్తారు. పరిశుద్ధాత్మ మీకు ఎంతో అవసరము. యు నీడ్ ద హోలీ స్పిరిట్.
అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణం కాకముందు ఆయన శిష్యులతో చెప్పాడు, వెయిట్ టిల్ యు రిసీవ్ హిమ్, మీరు ఆయనను పొందుకునేంత వరకు మీరు ఇక్కడ వేచి ఉండండి అని చెప్పారు. ఈనాడు వేచి ఉండటం లేదు, దేవుని బిడ్డలు వేచి ఉండటం లేదు, కనిపెట్టడం లేదు, ప్రభు యొక్క ఆత్మను పొందుకోవటం ఎదురు చూడటం లేదు. దే ఆర్ నాట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండాలంటే చాలా విసుగొస్తుంది, ప్రజలకి రావాలంటే విసుగొస్తుంది. దేవుని ఎదుట నిలవాలంటే దేవుని ఎదుట ఉండాల్సిన భయం లేదు. భయముతో దేవుని సన్నిధిలో కూడుకోవాలి, కానీ ఆ భయమే లేకుండా దేవుని విడిచి తిరుగాడుతున్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని వాక్యం మనకి ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనకెంతో అవసరం. పరిశుద్ధాత్మ, ప్రభు పంపించు పరిశుద్ధాత్మ కొరకు సంఘం ఎదురు చూడాలి. శిష్యులు ఎలాగైతే ఎదురు చూసి ప్రభు పంపించిన ఆత్మను పొందుకున్నారో అలాగూ పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు కనిపెట్టవలసిన సంఘాలు మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యూ షుడ్ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో వాళ్ళు ఎదురు చూస్తారు. మేడగది పైన ఎంతమందో తెలుసా? 120 మంది. శిష్యులు 12 మందే, కానీ 120 మంది మేడగదిలో కూడి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ పూర్ణులై వారు అన్య భాషలలో మాట్లాడారు. అన్య భాష అంటే అర్థం కాని భాష కాదు. అన్య భాష అంటే అక్కడ భాష తెలియనటువంటి ప్రజలు వచ్చారు. 14 ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళు భాష తెలియదు. ఉగ్రీసు వారు, కప్పదోనియా వారు, గలతీయులు అనేకులు వచ్చారు. వాళ్ళు వచ్చి బయట ఉండి చూస్తున్నారు, గలిబిలిగా ఉన్నట్టుగా చూస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ నిండుకున్నటువంటి శిష్యులు వీరంతా కూడా గట్టిగా లేచి దేవుని స్తుతిస్తూ ఆ ఆత్మ చేత వారు పరవశులైపోతున్నప్పుడు ఆ శబ్దమును విని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం జరుగుతుందా అని అక్కడికి వచ్చినప్పుడు వారు అన్య భాషలలో మాట్లాడారు. ఏ భాష? అన్య భాష. అన్య భాష అంటే ఏ భాష? తమకు రాని భాష. ఆ భాష ఎవరికి వస్తుంది? వచ్చిన ప్రజలకు వస్తుంది. అక్కడ వచ్చినటువంటి వారికి, ఆ కప్పదోనీయులకు, ఆ గలతీయులకు, క్రేతీయులకు, వారందరికీ కూడా వారి వారి భాషలలో దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని వివరించారు. సో ఇట్ వాజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సంఘానికి ఎంతో అవసరం. ఈనాడు సంఘాలు పరిశుద్ధాత్మని పక్కన పెడుతున్నాయి. పరిశుద్ధాత్మని యొక్క కార్యము కొరకు సంఘాలు ఎదురు చూడట్లేదు. సంఘం అంటే మనమే, నేను, మీరే. ప్రభువు మనలో ఉండి గొప్ప కార్య సాధకమగునటువంటి కార్యాలు జరిగిస్తాడనేటటువంటిది మనకు వాక్యం చెప్తున్నా వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం. నమ్మినా వాక్యానికి లోబడలేకపోతున్నాం. వీఆర్ నైదర్ బిలీవింగ్ నార్ షోయింగ్ ఒబీడియన్స్. వినటం లేదు, విన్నదానికి ఒక విధేయత మనం చూపించడం లేదు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మీకు బలమునిస్తాడు. పరిశుద్ధాత్మ ఈ లోకములో క్రీస్తు బిడ్డలుగా జీవించటానికి మీకు శక్తినిస్తాడంటే, ఓహో అట్లనా, సరేలే. పరిశుద్ధాత్మని ఒక స్టెప్నీగా అనుకుంటున్నారు. స్టెప్నీ అంటే తెలుసా మీకు? కార్లలో, 4 వీలర్స్లో ఉంటుంది. 4 చక్రాలు ఉంటే ఒక 5వ చక్రం పైన తగిలించి ఉంటుంది. లేదా కారుకు కింది భాగంలో స్టెప్నీ ఉంటుంది. స్టెప్నీ ఎప్పుడు అవసరమవుతుందంటే ఏదైనా టైర్ పంక్చర్ అయ్యి అక్కడ నడవనికి రాదు అన్నప్పుడు ఆ చక్రాన్ని తీసి ఈ చక్రాన్ని దాన్ని తగిలించి తీసుకొని పోవడానికి స్టెప్నీ వాడతారు. పరిశుద్ధాత్ముడు స్టెప్నీ కాదు. పరిశుద్ధాత్ముడు పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో భాగమై ఉన్నాడు. 4 చక్రాలు ఎలాగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి క్రైస్తవులకు ఎంతో అవసరము. సో డోంట్ టేక్ హిమ్ యాజ్ ఎ స్టెప్నీ.
నాకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాను, నాకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను. క్రైస్తవుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తారు? కష్టం ఉన్నప్పుడు వస్తారు, నష్టం కలిగినప్పుడు వస్తారు, ఇరుకులు, ఈతి బాధలు, శోధనలు, అపజయాలు కలిగినప్పుడు ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు అని ప్రభు దగ్గరకు వస్తారు. మంచిదే, మీరు అవసరాల కోసం దేవుని యొద్దకు రావటం సరే, కానీ దేవునికి కూడా నీ అవసరం ఉంది. గాడ్ ఆల్సో హ్యాస్ ఎ వర్క్ విత్ యూ. నీతో దేవునికి పని ఉంది. దేవుడు నిన్ను పిలిచాడు చీకటిలోంచి. 1 పేతురు 2వ అధ్యాయంలో చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచుటకు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఏర్పరుచుకున్నాడు. సో క్రిస్టియన్స్ ఆర్ నాట్ పీపుల్ టు గెట్ బెనిఫిట్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఏమైనా దొరుకుతుందేమో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు క్రైస్తవులు గారు. దేవుని నుంచి ఏమైనా దొరుకుతుందా అని వచ్చాం మనం అందరం, కరెక్టే. రోగం బాగైంది, జీవితం బాగైంది, మన బ్రతుకులు బాగైనాయి. పెంట కుప్పల మీద ఉన్న మనల్ని దేవుడు రాజులతోనూ భూరాజులతోనూ కూర్చుండ చేసినటువంటి ఈ గొప్ప దశలోనికి మనల్ని చేర్చాడు. ఇంకా అక్కడ కూర్చొని కూడా ప్రభువా నువ్వు నాకేమిస్తావు, నాకేమిస్తావు, నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఉద్యోగం ఇస్తావా, నాకు పని ఇస్తావా, పిల్లల్ని ఇస్తావా, పెళ్లి చేస్తావా. ఎంతకాలము క్రైస్తవ జీవితాలు దేవుని యొద్దకు తమ అవసరాల కోసమే రావటం దేవునికి ఇష్టం లేదు. గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. మిమ్మును వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కమ్, మిమ్మల్ని బాగు చేస్తాను. మీకు జ్వరమా, మీకు వ్యాధా, మీకు లోటుపాట్లు ఉన్నాయా, కన్నీరు కష్టాలు ఉన్నాయా, కమ్ ఐ రిమూవ్, వాటిని తొలగిస్తాను. కానీ తొలగించిన తర్వాత మీరు దేవునికి విధేయత చేయించాలి. ఉద్యోగం కోసం అడుగుతారు, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవునికి ఇవ్వటం మళ్ళీ వెనికిపోతారు. వివాహం అడుగుతారు, వివాహం అయిన తర్వాత పిల్లల్ని దేవునికి ఇవ్వడానికి వెనికిపోతారు. దిస్ ఈస్ ద వరల్డ్. ఇది లోకం, క్రైస్తవ లోకం. ఇది క్రీస్తు కొరకు పనికిరాని లోకము క్రైస్తవ లోకం కాకూడదని దేవుని వాక్యం పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నాడు. ద హోలీ స్పిరిట్ ఈస్ సెంట్ దట్ వీ మే రీడెడికేట్ అవర్సెల్స్. మన యొక్క జీవితాలను, మన బ్రతుకులను తిరిగి ప్రభు కొరకు సమర్పించుకోవటానికి ప్రభు తన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసాం కదా, అక్కడ గలిలీ వీరందరూ కూడా మేడగదిలో ఎదురు చూస్తున్నప్పుడు వీరందరూ ఏముంది, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అమ్మ, పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. మాస్టర్లు చాలాసార్లు చెప్తుంటారు, గెట్ హోలీ స్పిరిట్, బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్, రిసీవ్ ద హోలీ స్పిరిట్. కానీ మీరు ప్రార్థన చేయాలి. అన్లెస్ యూ ప్రే యూ వోంట్ గెట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని కొరకు మీరు ప్రభువును అడగకపోతే ప్రభువు మీకు ఇయ్యడు. గత వారాల్లో నేను మీకు చెప్పాను, పరిశుద్ధాత్మ ఆయన ఈజ్ ఎ జెంటిల్మ్యాన్, ఆయన మర్యాదస్తుడు. అపవిత్రాత్మలాగా మనలోనికి దూసుకొని రాడు. పరిశుద్ధాత్ముడు మనము ఆహ్వానిస్తే వస్తాడు. వెన్ యూ వెల్కమ్ హిమ్, వెన్ యూ మేక్ స్పేస్ ఫర్ హిమ్, ఆయనకు ఒక స్థలాన్ని మీరు చేస్తే ఆయన మీలోనికి వస్తాడు. ఏ స్థలం కావాలి పరిశుద్ధాత్మునికి? పరిశుద్ధ స్థలం కావాలి, పరిశుద్ధపరచబడిన స్థలం కావాలి. నీ హృదయము క్రీస్తు రక్తం చేత కడగబడి, కొనబడి, కడగబడి, పవిత్రీకరించబడినటువంటి ఆ హృదయంలోనికి ప్రభు పరిశుద్ధాత్మా రమ్ము అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మని పంపిస్తాడు. లేదా ప్రభువా నీవు ఆత్మని ఇస్తానన్నావు కదా ప్రభువా, ఆ పరిశుద్ధాత్మని ఇదిగో నా కడగబడిన హృదయంలోనికి నువ్వు పంపు, నింపు, నన్ను పంపు అంటే దేవుడు నీ హృదయంలోనికి పంపి నిన్ను నింపి నిన్ను ఈ లోకంలోనికి పంపిస్తాడు. He will send you out. ఈ లోకమందు తన కొరకు జీవించడానికి ఆయన
పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. ఎంతమంది అక్కడ మేడగదిలో ఉన్నారు? 120 మంది కదా, ఇంచుమించు 120 మంది సహోదరులు అక్కడ ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే మనం ఇంతవరకు చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 17 నుంచి 24 వరకు వచ్చిన భాగాల్లో పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. యు నీడ్ ద హోలీ స్పిరిట్. సంఘానికి, దేవుని యొక్క సంఘమునకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమైంటున్నాడు. పేతురు యోహాను వారు అక్కడికి వచ్చి వారు పరిశుద్ధాత్మను వారు తమ హృదయాల్లోనికి ఇంకా చేర్చుకొనలేదని ఎరిగినప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. దే బ్లెస్ దెమ్ టు హ్యావ్ ద హోలీ స్పిరిట్. బాగా కావాలని కాదు, స్వస్థపడాలని కాదు, అద్భుతాలు జరగాలని కాదు, పరిశుద్ధాత్మ వీరి మీదికి దిగిరమ్మని వారు ప్రార్థన చేశారు. అప్పుడు దయచేసి చూడండి, అక్కడ 18వ వచనంలో అపోస్తలులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెను. దేవునికి వందనాలు. వారు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. దేవుని యొక్క దాసులు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అయితే అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలంతలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. సీమోను అనేటటువంటి గారడీ విద్య చేయువాడు కనబడుతున్నాడు. క్రైస్తవులకు తెలియంది సీమోనుకు తెలిసిపోయింది. చూడండి, అర్థమవుతుందా? క్రైస్తవులు, విశ్వాసులు, ఆదిమ సంఘములో ప్రభువుని ఎరిగినటువంటి ప్రజలు కూడా గుర్తించినటువంటి బలమైన కార్యాన్ని ఒక గారడి వాడు గుర్తించాడు. సీమోను అను గారడి వానికి తెలిసింది, అమ్మో, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముని పొందుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి నాకు పరిశుద్ధాత్మ కావాలి అయ్యా, నాకు పరిశుద్ధాత్మ కావాలి. వచ్చి మీరంతా కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు కదా, ఇవో నా మీద కూడా చేతులుంచి ప్రార్థన చెయ్యి. నువ్వు చేతులుంచి ప్రార్థన చేస్తే ఏం చేస్తానంటున్నాడు చెప్పండి? వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారము నాకీయుడని అడిగెను. కొన్నిసార్లు దేవుని ప్రజల కంటే అన్యజనులే చాలా వేగంగా ఉన్నారు. విశ్వాసులైన వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, ప్రభువా ఈ అనుభవం మాకు కావాలి, ఈ ఔన్నత్యం మాకు కావాలి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించినటువంటి ఈ కృప మాకు కావాలి, మాకు మా మీద ఎలాగైతే మీరు చేతులించారో మేము కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు ఉన్నారు మా దగ్గర, వాళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు దేవా వారిని నువ్వు పరిశుద్ధాత్మతో నింపుతావా, అటువంటి అధికారం మాకు కావాలని ఈ విశ్వాసులు అడగలేదు. కానీ ఈ సీమోను గారడి చేయి సీమోను అడుగుతున్నాడు, ఈ అధికారం మాకు ఇవ్వమంటున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకోవటం దేవుని వలన కలిగే అధికారం. హల్లెలూయా. ఇట్స్ ది అథారిటీ ఫ్రమ్ గాడ్. దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడో వారికే చేతులుంచటం ద్వారా పరిశుద్ధాత్మని సంఘం పైన కుమ్మరించడానికి దేవుడిచ్చినటువంటి కృప. కాబట్టి ఈ గారడి సీమోను ఆ ప్రశ్న అడిగినప్పుడు పేతురు అంటున్నాడు 20వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశిస్తుంది. డోంట్ బై విత్ ద మనీ. ద్రవ్యం ఇచ్చి మీరు దీన్ని కొనుక్కోకండి. దేవుని వరము ద్రవ్యంతో కొనబడదు. చాలా మంది ద్రవ్యంతో కొనుక్కోవాలనుకుంటారు. బైబిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్లు కొనుక్కుంటారు, అభిషేకాలు కొనుక్కుంటున్నారు, రెవరెండ్లు కొనుక్కుంటున్నారు, బిషప్లు కొనుక్కుంటున్నారు. సర్టిఫికేట్లు ఇవి. ద్రవ్యమిచ్చి కొనుక్కునేటటువంటిది దేవుని వలన కలిగే అధికారం కాదు. పేతురు, యోహాను వారు ప్రార్థన చేసి చేతులుంచినప్పుడు విశ్వాసుల మీదికి పరిశుద్ధాత్ముడు ఎలాగు దిగి వచ్చాడో అలాగు దేవుని చేత పిలువబడిన వారి చేతులుంచి పరిశుద్ధాత్ముని కొరకు ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్ముడు దిగి రావాలంటే మీకు
పైనుండి అధికారం కావాలి. యు కాంట్ బై ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద మీరు కొనుక్కోలేరు ఈ కొనబడినటువంటి అధికారం. దేవునికి వందనాలు. యు కాంట్ బై విత్ ఎ ప్రైస్. దానికి డబ్బు లేదు, డబ్బుతో మనం వెలపెట్టలేము. అమూల్యమైనటువంటి అధికారాన్ని నువ్వు కొనుక్కోలేవు అని చెప్పినప్పుడు ఆ సీమోను ఆ వరము సంపాదించుకోలేకపోయాడు. ఈ కెనాట్ గెట్ ఇట్. హృదయం చెడ్డది. ఏమంటున్నారు చూడండి అక్కడ 22వ వచనంలో, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. సీమోను, నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు దేవుని అధికారాన్ని. పైసలు ఇస్తే దొరుకుతాయి అనుకుంటున్నావు. పైసలు ఇస్తే అభిషేకం, పైసలు ఇస్తే అధికారం, పైసలు ఇస్తే దేవుని వల్ల కలిగే కార్యాలు నీవు చేస్తానని అనుకుంటున్నావు. నీ హృదయంలో చెడుతనం ఉంది. సీమోను, గారడి చేయు సీమోను ఈ అధికారాన్ని పొందుకొని తాను డబ్బు సంపాదించుకోవాలని అనుకున్నాడేమో. కానీ ప్రభు వలన కలిగినటువంటి ఇక పరిశుద్ధాత్మ నింపుదల అధికారము, అది పరిశుద్ధ హృదయం కలిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలోంచి మన కొన్ని మాటల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. యూ క్యాన్ రైట్ ఇట్ డౌన్. దీన్ని రాసుకోవచ్చు. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఏం జరిగిస్తున్నాడు ఆయన ఈ లోకమందు? మనకు పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం, లేదా మనం పరిశుద్ధాత్మను ఎందుకు కోరుకోవాలనేది మనం దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని మాటలను బట్టి మనం నేర్చుకుందాం. మొదటిది, నంబర్ 1, పాపమును ఖండించుటకు నీకు పరిశుద్ధాత్ముడు అవసరం. పాపమును ఖండించాలి, పాపమును గద్దించాలి. ఎక్కడ? ఎదుటి వారిలో ఉన్న పాపాన్నే కాదు, నీలో ఉన్న పాపాన్ని నువ్వు ఖండించాలి. సీ ద సిన్ విత్ ఇన్. అంతరంగములో గూడు కట్టుకొని ఉన్న చెడుతనాన్ని నువ్వు చూడగలిగితే నీకు పరిశుద్ధాత్మ వరములలో మొదటి కృపావరం మీకు దొరికినట్టే. యూ క్యాన్ సీ ద సిన్ ఇన్ సైడ్. ఆత్మ నొందిన వారు ఇంకా వాక్యం ప్రకటించుకుంటూ, అద్భుతాలు చేసుకుంటూ, స్వస్థతలు జరిగిస్తూ, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగడం కాదు. మొదట దే కుడ్ సీ ద సిన్ విత్ ఇన్. అంతరంగంలో ఉన్నటువంటి పాపమును వాళ్ళు చూడగలుగుతారు. మానవుని హృదయంలో ఉన్నటువంటి, అంతరంగంలో ఉన్నటువంటి స్వకీయ దురాశలను వాళ్ళు కనుగొంటారు. దేవుని ప్రజలు దురాశతో ఉండొద్దు, పాపంతో ఉండొద్దు. ఆశలు ఉంటాయా మనందరికీ? మనుషులం కాబట్టి మనందరికీ ఆశలు ఉంటాయి. ఏదో ఒకటి కావాలి, గొప్పగా ఉండాలి, గొప్ప పనులు చేయాలి, లేకుంటే మంచి కనబడాలి, మంచిగా సమాజంలో గొప్ప కనిపించాలనే ఆశలు ఒకవేళ ప్రభు మనుషుల్లో ఉంటే ప్రభువు వాటిని చూపిస్తాడు, పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. హీ షోస్ ద సిన్ ఇన్సైడ్ యూ. అమ్మా, ఎంతమందికి పరిశుద్ధాత్ముడు మీలో ఉన్న పాపమును కనపరిచాడు. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. ప్రభువు మీ ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, దేవుని తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తాడంట. పాపం, సిన్ వేర్ ఎవర్ ఈ సిన్. మొదట నీలో ఉన్న పాపాన్ని దేవుడు నేను చూపించినప్పుడు మనం ఆ పాపాన్ని గద్దించాలి, ఆ పాపాన్ని ఖండించాలి, ఆ పాపాన్ని మనము మన హృదయంలోంచి దూరం చేసుకోవాలి. వీ నీడ్ టు గెట్ రీడ్ ఆఫ్ ఇట్. పాపపు ఛాయలు కనబడకుండా చేసుకోవాలి. మనలో ప్రాచీన స్వభావం గలవాడు ఉంటాడు, నవీన స్వభావాన్ని మనం ధరించుకొని ఉంటాం. క్రీస్తును ధరించుకున్నాం, కానీ లోపల అంతరంగంలో ఉన్నటువంటి ఈ నేచర్ ఏదైతే ఉంటుందో దీన్ని అనునిత్యం మనం సిలువ వేస్తూ నడిచే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవ్రీడే వి ఫైండ్, ప్రతిరోజు మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని మనం కనుక్కుంటుంటాం. అయ్యో, నేను పలానా వాళ్ళని ద్వేషిస్తున్నాను, ఫలానా వ్యక్తిని నేను కించపరిచాను, ఫలానా వ్యక్తి పట్ల నేను అసభ్యంగా ప్రవర్తించాను. ఓ లెట్ మీ పుట్ ఇట్ ఆన్ ద క్రాస్. సిలువకు వేసి ఈ పాపమును నేను దూరం చేసుకుంటాను అని మనం పాపం నుంచి మనం దూరం అవుతాం. నీతిని గూర్చి, తీర్పును గూర్చి
మనల్ని ఒప్పిస్తాడు. రాసుకున్నారా? రెఫరెన్స్ రాసుకున్నారా? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఈ 3 కూడా మన హృదయంలో క్రియ జరిగిస్తూ ఉంటే బీ హ్యాపీ దట్ యు హ్యావ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడనే ఆ సంగతిని బట్టి మీరు సంతోషించవచ్చు. ఎవ్రీడే, నాట్ వన్ డే యాక్షన్, ఒకరోజు క్రియ కాదు ఇది. ప్రతినిత్యము, అనునిత్యము. మొదట మీలో, తర్వాత ఎదుటి వారిలో. మొదట మనలో, తర్వాత ఎదుటి వారిలో. మన మాటల్లో దోషం ఉంటుంది తెలుసా? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అనవసరంగా మాట్లాడుతుంటాం, లొడలొడలో వాగుతూ ఉంటాం, చెప్తూనే ఉంటాం. నేను చాలాసార్లు చాలాసార్లు ఎవరైనా వచ్చినప్పుడు చెప్తా ఉంటే చాలా అన్ని చెప్పినాక అనుకుంటా, ఎందుకు అనవసరంగా మాట్లాడినా. ఐ స్పోక్ రేస్ థింగ్స్. అనవసరమైన విషయాలు మనం మాట్లాడతాం. అది అవసరం కాదు. అది ఆత్మకు క్షేమాభివృద్ధి కలగచేయనటువంటి మాటలు అవి. కాబట్టి నీ మాటలు పవిత్రంగా ఉండాలి. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు ఎంత వేస్తారమ్మా? మనమైతే సంచి పోస్తాం, సంచి ఉప్పు పోసేస్తాం, ఒక్కటే మాట్లాడతాం. క్యాన్ యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్ యువర్ స్పీచ్? నీ మాటల్లో తప్పిదాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? దెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి చెప్తున్నట్టు అనమాట. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం మాటలు తక్కువ చేయి. నువ్వు ఊకనే వాగుతున్నావు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. షట్ యువర్ మౌత్. సామెతల్లో ఏమంటాడు? మూర్ఖుడు తన యొక్క హృదయాన్ని బయటపడుతుంటాడు, జ్ఞాని తన యొక్క పెదవులను కాచుకుంటాడు. జ్ఞానం గలవాడు తన యొక్క పెదవులను భద్రం చేసుకుంటాడు, నోటి మాటలను భద్రం చేసుకుంటాడు. we need to be very careful. రెండవది, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మని గురించి మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, మనకు సత్యమును బయలుపరుస్తాడు. ద హోలీ స్పిరిట్ రివీల్స్ ద ట్రూత్. సత్యమును బయలుపరుస్తాడు. మనకు తెలిసిన సత్యమంతా కూడా అనుభవపూర్వకమైన సత్యం కాదు. ఇది అక్షరపూరితమైనటువంటి సత్యం. బైబిల్లో ఉంది, చదివినాం, జ్ఞాపకం పెట్టుకున్నాం. ఎవరో చెప్పిండ్రు, రాసుకున్నాం, అది జ్ఞాపకం పెట్టుకున్నాం. సో అవుట్వర్డ్ నాలెడ్జ్, మనకు బహిరంగంగా ఉన్నటువంటి ఈ జ్ఞానమే మనకు తెలుసు, సత్యమే మనకు తెలుసు. తెలివి అంటారు దీన్ని. వెన్ యూ మేక్ ద నాలెడ్జ్ యూజ్ ఫర్ యువర్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. మీకు తెలిసిన దాన్ని జీవితానికి అన్వయించుకున్నప్పుడు దాన్ని జ్ఞానం అని పిలిచారు. మీకు తెలిసిన దాన్ని జీవితానికి అన్వయించినప్పుడు దాన్ని జ్ఞానం అని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ అంటాడు. రాసుకోండి, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. మీకు తెలిసిన దాన్ని అప్లై చేయడం. ఏదైనా సరే తెలుసు మీకు. ఇప్పుడు ఈడ చర్చ్ ఉంది అనుకున్నారు, మీ జ్ఞానం ఏం చేసిందంటే మందిరానికి నడిపించింది. ఈడ చర్చ్ ఉంది, ఏమవుతులే అనుకున్నారు కొంతమంది, వారికి జ్ఞానం లేదు. దేవుని వాక్యం ఇచ్చాడు, వాక్యం మీరు చదువుతున్నారు, ఆ వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి, వాక్యానికి విధేయత చూపించాలి అని తెలిసినప్పుడు జ్ఞానం మీకున్నట్టు. నేర్చుకున్నాను, నాకు కీర్తనలన్నీ కంటతోస్తాయి, బైబిల్ అంతా కంటతోస్తుంది. తెలుసా, చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, మంచి కంటత చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఏ వాక్యం చెప్తే అది చెప్తారు. నేను అటువంటి కొంతమందిని చూస్తాను, దే స్పీక్, వాక్యాన్ని చక్కగా చెప్పగలుగుతారు, ఒక్క అక్షరం పొల్లుపోకుండా చెప్తారు. ఏది ఇచ్చినా సరే, 84వ కీర్తన మొదటి 10 వచనాలు చెప్పు అంటే చెప్పేస్తారు అంతే. సో నాలెడ్జ్ when it is applied, it's called wisdom. తెలివిని మీరు అప్లై చేసుకున్నప్పుడు అది జ్ఞానముగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేనికి వందనాలు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుని మర్మములను పరిశోధించి
సత్యాన్ని గ్రహించేలా మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. సో వాట్ వి నో బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని బట్టి మనం ఏం తెలుసుకుంటాం? మీకు ఉద్యోగం రావటము, మీకు ఇల్లు కట్టుకోవటము, మీరు మీకు ఇష్టమైన వాటిని కొనుక్కోవటము, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగే కాదు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుని మర్మములను మీకు బయలుపరుస్తాడు. యు విల్ అండర్స్టాండ్. బైబిల్లో ఇంకా మనిషి అర్థం చేసుకునే చాలా ఉన్నాయి. అర్థం కానివి కావు నేను అనేది, అర్థం చేసుకునేవి. వై గాడ్ సెడ్ సో, దేవుడు ఎందుకు అట్లా అన్నాడు, దేవుడు ఎందుకు ఆ మాటను అట్లన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు అడుగుచున్నాడు. వెర్రివాడ ఎందుకన్నాడు? అతనికి తన ప్రాణం గురించి తెలియదు కాబట్టి అతన్ని వెర్రివాడా అన్నాడు. పదాలు చాలా చాలా ప్రశస్తమైనవి. వెన్ గాడ్ యూజెస్ దే ఆర్ సో పవర్ఫుల్. దేవుడు వాటిని మన కొరకు వాడినప్పుడు అవి చాలా అద్భుతమైనవి. దేవుని యొక్క మర్మములను పరిశోధించి సత్యాన్ని గ్రహించేలా దేవుడు మనకు ఈ యొక్క పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. మీరు ఎక్కడైనా ఆగారా? చదువుతున్నప్పుడు ఆగారా? ఎందుకు దేవుడు యాకోబు యొక్క తొడగుటి మీద కొట్టాడు? ఎప్పుడైనా అడిగినరా? ఎవరిని అడగాలి? పాస్టర్ని అడిగితే పాస్టర్ తెలిసింది చెప్తాడు. కాదు, పరిశుద్ధాత్మని అడగండి. అబ్రహాముకు ఎందుకు అంత ముసలితనమందు కుమారుణ్ణి ఇచ్చాడు? అద్భుతములు చేయగలిగిన దేవుడు ఎందుకే ఆ యవన దశలోనే వారిద్దరికీ చక్కని కుమారుణ్ణి అనుగ్రహించలేదు? యు విల్ నో. ప్రశ్నించడానికి కాదు నేను అనేది. యూ కెన్ నో ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. దేవుడు దాచి ఉంచినటువంటి అనేకమైన గూఢమైన సంగతులను మనం తెలుసుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. నేను ఇంకా పరిశోధిస్తున్నాను, ఒక విషయం పరిశోధిస్తున్నాను. గిద్యోను ఎంతమంది సైనికులను తీసుకొచ్చాడు యుద్ధం కొరకు? కాదు, మొదలు తెచ్చిన వాళ్ళు చెప్పండి. మీరు చక్కగా పోయి బిర్యానీ దగ్గరికి పోతారు, చెప్పండి. 32,000 మందిని సిద్ధం చేశాడు. గిద్యోను నీ సైన్యాన్ని సిద్ధం చేయంటే 32,000 మందిని తీసుకొని వచ్చాడు. దేవుడు అన్నాడు 32,000 మంది వద్దు, తగ్గి సంఖ్య అన్నాడు. 10,000 మంది చేశాడు. ఇంకా తగ్గి సంఖ్య. వాళ్ళ నీటి యొద్దకు తీసుకుని వచ్చి ఆ నీరు త్రాగించారు. చదవాలి మీరు న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను జీవితం ద్వారా దేవుడు మనందరికీ తెలియజేసిన గొప్ప సంగతి. వాళ్ళందరూ నీరు తాగేటప్పుడు కొందరు నీటితో తల ఉంచి ఆ నీటిని త్రాగి, కొంతమంది గతుకుతూ తాగారు, కొంతమంది చేతులతోటి నీళ్లు తీసుకొని దోసిళ్ళతోటి నీళ్లు తీసుకొని నీళ్లు తాగారు. అయితే గతుకుతూ నీళ్లు తాగినటువంటి వాళ్ళను దేవుడు ఎన్నుకొని వీళ్ళని తీసుకొని యుద్ధానికి పోన్నాడు. ఎంతమంది? 300 మంది. గతికే వాళ్ళని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోలేదు. ఐఎమ్ లెర్నింగ్. అడగండి దేవుణ్ణి. గాడ్ స్పీక్స్ ద మిస్టరీస్. వై గాడ్ డస్ సో మిస్టీరియస్ థింగ్స్? ఎందుకు దేవుడు అంత రహస్యమైన అద్భుతమైన క్రియలను దేవుడు ఎందుకు చేస్తాడు? ఎట్లా చేస్తాడు? వై గాడ్ డస్. ఈ మధ్యలో ఒక చిన్న పాప అడిగింది, ప్రభువా నువ్వు అందరికీ దేవునివే కదా, మరి ఎందుకు కొంతమంది మంచిగా ఉన్నారు, కొంతమంది ఇంకా కష్టాల్లో ఉన్నారు? నేను చెప్పను, మీరు అడిగితే దేవుడు చెప్తాడు. గాడ్ స్పీక్స్. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడు, సత్యాన్ని బయలుపరుస్తాడమ్మా. వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని మనం అడుగుదాం. ప్రభువా, ఐ వాంట్ టు లెర్న్ వాట్ ఇట్ ఈస్. ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించాం కదా, మాకేమి దొరుకునని శిష్యులు అడిగారు. సో క్వశ్చన్ ఈజ్ రైట్. ప్రశ్న సరిగా ఉంది కాబట్టి బోధకుడు వారికి సరైనటువంటి ఉత్తరాన్ని ఇచ్చాడు. ఇఫ్ యువర్ క్వశ్చన్ ఈజ్ రైట్, యువర్ గాడ్ ఈజ్ రైట్ ఇన్ ఆన్సరింగ్. మీకు సరైనటువంటి సమాధానాన్ని ఆయన తెలియజేస్తాడు. ఎందుకు మాకు చెప్పడు? ఎందుకు
ప్రతి బోధకుడు చెప్పలేడు అంటే గాడ్ వాంట్స్ యూ టు నో, మీరు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. వింటున్నారా? చాలాసార్లు దేవుని సన్నిధికి మీరు కానుక తెచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు, డస్ గాడ్ నీడ్ మనీ? దేవునికి డబ్బు అవసరమా? ఆయన్నే ఐశ్వర్యవంతుడు కదా, ఇచ్చేదంతా ఆయన్నే కదా, మళ్ళా మమ్మల్ని ఎందుకు తెమ్మంటారు? మేమెందుకు దేవుని సన్నిధికి తీసుకురావాలి? గాడ్ వాంట్స్ టు సీ హౌ ఆనెస్ట్ యు ఆర్. ఎంత నమ్మకమైన దానివో, నమ్మకమైన వాడివో దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు చూడాలనుకుంటున్నాడు. డూ యూ లవ్ హిమ్? ఎంతగా ప్రేమిస్తున్నారో నువ్వు తెలుసుకోవాలంటే యూ నీడ్ టు కమ్ టు గాడ్. దేవుని సన్నిధికి రావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. సత్యమును నాకు బయలుపరచు దేవా అంటే గాడ్ విల్ ఓపెన్ ది ట్రూత్ టు యూ. మనందరికీ కూడా దేవుడు సత్యమును ఆయన బోధపరుస్తాడు. దేవునికి వందనాలు. మూడవది, ద హోలీ స్పిరిట్ ఈస్ గివన్ దట్ యూ వుడ్ హ్యావ్ పవర్. మీకు శక్తి పొందినట్టుగా పరిశుద్ధాత్మ మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్మ వ్యక్తి. కానీ ఆయన ఎవరి యొద్దకు పంపించబడతారో వాళ్ళు శక్తిని అందుతారు. ఒకవేళ మీకే ఒక చిన్న ఉదాహరణ, మీరు ఒక స్థలానికి వెళ్తున్నారు, ఒక ప్రాంతానికి, కొత్త ప్రాంతానికి వెళ్తున్నారు, మీకు తెలియని ప్రాంతానికి. మీ వెంట మీకు సంరక్షకునిగా ఒక ఎస్ఐ వచ్చాడు అనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలు ఇంకా చూసుకుందాం, ఎవరు నన్ను ఆటంకపరచలేరు, నా పైసలు ఎవరు దొంగిలించలేరు, నా వెనుక ఒక పోలీసు వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను ధైర్యంగా ముందరికి పోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఈ లోకమందు మీకు శక్తిని అనుగ్రహించడానికి, మీ వెంట ఉండటానికి కాదు. మళ్ళీ నేను పోలీసు అని చెప్పినని పరిశుద్ధాత్మ మన పోలీసు లాగా ఉంటాడని, సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాడని దయచేసి అనుకోకండి. చాలా మంది దే మిస్అండర్స్టూడ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను వాళ్ళు తప్పార్థం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ సంచకరువు అంటే మీకు తోడుగా ఉండువాడు, మీకు మీ యొక్క పరిస్థితులన్నిటిలో మీకు సహకారిగా ఉండువాడు అని చెప్పినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఓహో ఈజ్ మై హెల్పర్ కాబట్టి హెల్ప్ అవసరం ఉన్నప్పుడు హెల్ప్ తీసుకుంటాను అనుకుంటారు. దాట్స్ నాట్ ద వర్డ్. గ్రీకు పదానికి ఇవ్వబడిన అర్థం అది కాదు. హెల్పర్ అంటే నీకు కష్టం వచ్చినప్పుడే హెల్ప్ కావాలి, నువ్వు హెల్ప్ అడిగినప్పుడే పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ స్టెప్నీ కాదు, పరిశుద్ధాత్మ మీ కష్టాల్లో ఆదుకునే ఒక హెల్పర్ మాత్రమే కాదు, ఈజ్ ద ఇన్వెల్లర్. నీలో ఉండువాడు, నీతో ఉండువాడు. 1 యోహాను 4:4 ఎవరైనా చదవండి. 1 యోహాను 4:4 చదవాలి, గట్టిగా చదవాలి. 1 యోహాను 4:4. 1 యోహాను పత్రిక 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా మీరు గట్టిగా చదవాలి, అందరు చదవాలి. దేవుని సంబంధులు చదవాలి. నేను దేవుని సంబంధం కాదంటే చదవకండి, చదవండి, అందరు చదవండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఆమేన్, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హూ ఈజ్ ఇన్ యూ? మీలో ఎవరున్నారు? మీలో ఎవరున్నారు? ఫస్ట్ మల్ల దేవుడు అంటారు XYZ. మంచిగా చెప్పాలి. పరిశుద్ధాత్మను మీరు ఆహ్వానించినప్పుడు మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడైతాడు. మీలో ఉన్నవాడు శక్తిమంతుడు. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితికైనా మీరు జాగ్రత్త వినాలి. మీకున్నటువంటి ఇరుకైన పరిస్థితుల్లో, కలిమి లీముల్లో, మీ బాధల్లో, మీ కష్టాల్లో మీకు సరిపోయినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. మీతో ఉండువాడు, మీలో ఉండువాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. మీలో ఉన్నాడా చెక్ చేసుకోవాలి.
చెక్ చేసుకోవడం అంటే మరి ఉన్నాడా లేడా ఎవరు చెప్పాలి? మీరు ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని, మొదటి మాట మనం చూసుకున్నాం కదా, మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. తర్వాత ఇంకేంటి, ముందు మాట ఏం చూసుకున్నాం? మనకు మొదటి మాట మనలో ఉన్న పాపమును ఖండిస్తాడు. తర్వాత మూడవది మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. హీ గివ్స్ ద పవర్ టు లివ్. బ్రతకజాలలేకపోతున్నాం, క్రైస్తవులుగా బలహీనమైపోతున్నాం. క్రైస్తవులు ఎవరన్నారంటే బలవంతులు అన్నారు. జవహర్లాల్ నెహ్రూ చెప్పిండట, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని లేపకండి, లేపినరో మీ పని అయిపోతుందని. మనమే ఇంకా నిద్రనే పోతున్నాం. లేస్తే క్రైస్తవులు పరిశుద్ధాత్మని వలన లేపబడితే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకుంటారు. దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఈ లోకమందు బహు బలవంతులుగా పనిచేస్తారు. సంసోనుకు ఉన్న బలం దేంట్లో ఉంది? మళ్ళా ఎంటికల్లో ఉంది అంటారు. చెప్పండి. ఎంటికల్లో ఉంది, ముక్కులో ఉంది, మూతిలో ఉంది, ఇంకేంది? పరిశుద్ధతలో ఉంది. హల్లెలూయా. సంసోనుకు బలము దేవుని వాక్యములో ఉంది, దేవుడిచ్చిన మాటలో ఉంది. దేవుడిచ్చిన మాటలో ఉంది. ఆ మంటపంలో నిలబడి ఏవవి ఆ బురుజులను, ఆయన పక్కన ఉన్నటువంటి ఆ రాతి స్తంభాలను ఆయన దొబ్బినప్పుడు ఆయనకున్న ఎంటుకలు ఎంత పొడుగున్నాయి చెప్పండి. అరే లేవప్పుడు అది కొంచెం రండి, కమింగ్ టు దట్ కాంటెక్స్ట్. గుండు చేసిండ్రు, గుండు చేసినానికి ఎంటుకలన్నీ మొలవాలంటే ఎన్నెలు కావాలి? మీరు ఆడపిల్లలను అడిగితే పనికి రాదు, మా గుండోళ్ళకి చెప్తుంది. కనీసం ఒక 2 నెలలు 3 నెలలు కావాలి మళ్ళీ ఎంటుకలన్నీ కొంచెమైనా ఒక స్థాయికి పెరగాలంటే. సంసోనుకు గుండు కొట్టిన తర్వాత అప్పుడప్పుడే మొలుస్తున్నటువంటి ఎంటుకల్లో లేదు బలము, దేవుని మాటలో ఉంది. హల్లెలూయా. ఎర్ర సముద్రంలో బలం లేదు, దేవుని మాటలో ఉంది బలం. సింహాల నోటికి తాళము దేవుని మాటలో ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క మాటలో బలం ఉంది. పరిశుద్ధాత్ముడు మీకు శక్తినిస్తాడు. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, ప్రభువును మీరు హృదయాల్లోనికి ఆహ్వానించినప్పుడు, అమ్మా వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, మీకున్న పరిస్థితి ఏదైనా ఉండని కానీ, మీ ఇరుకుండొచ్చు, కష్టం ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, ఎంత కష్టపడ్డా కానీ చేతనైతే లేదు అనే స్థితిలో ఉండొచ్చు, కానీ వెన్ యూ ఇన్వైట్ హిమ్, ఆయన మీకు శక్తినిస్తాడు. కష్టపడే శక్తినిస్తాడు, సంపాదించుకునే శక్తినిస్తాడు, మీ డబ్బును జాగ్రత్తగా ఆదా చేసుకునే శక్తినిస్తాడు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన ఎంతగానో సిద్ధంగా ఉంటాడు. యూ వుడ్ గివ్, ఆయన ఇస్తాడు. మీది మీకు ఇస్తానంటాడు, మీకు ఎక్కువ ఇస్తానంటాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి పటజాలనన్ని విస్తారమైన దీవెనలు మలాకిలో ప్రామిస్ చేశాడు కదా. దేవుడు మనకు శక్తినిచ్చువాడు. కాబట్టి లోకమందు దేవుని యొక్క ప్రజలముగా దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి శక్తితో మనం జీవించాలి. దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చే ఆ శక్తిలో మొదటి కార్యం ఏంటంటే సువార్త ప్రకటించే శక్తి. యు విల్ స్పీక్ ద గాస్పెల్. సువార్తను ప్రకటిస్తావు. సువార్త నేడు క్రైస్తవులు ప్రకటిస్తలేదు, అన్ని జనులు వచ్చి క్రైస్తవులకే సువార్త ప్రకటిస్తున్నారు. ఎక్కడో ఒక బాపనాయన రక్షణ పొంది క్రీస్తు దగ్గరికి వచ్చింటాడు, ఆయన సువార్త చెప్తే అందరు పోయి సప్పట్టు కొట్టుకుంటూ పాట పాడతారు. ఎక్కడో ఒక రెడ్డి ప్రభువుని అంగీకరించాడు, ఆయన వచ్చి ప్రభువు నన్ను ఇట రక్షించాడంటే ఈ క్రైస్తవులతో పోయి సప్పట్లు కొట్టి ఆయనను అభినందిస్తుంటారు. ఎక్కడో ఒక చాలా ఏమంటారు దుర్దశలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ప్రభువు నన్ను ఈ మాదిరిగా రక్షించాడు అని చెప్తే ఆయనకు చప్పట్లు కొట్టి ఆయనను అభినందిస్తారు. దేవుని బిడ్డలారా, సువార్త ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? మీ నాయన గురించి ఎవరు చెప్తారబ్బా? మీ నాయన గురించి మీరే చెప్పాలి, మీ తండ్రి గురించి మీరే చెప్పాలి.
పరలోకపు తండ్రి కుమారుణ్ణి నీ కొరకు అనుగ్రహించాడు. నేను చెప్పాను, పక్కింటోడు చెప్తాడంటే నువ్వేం క్రైస్తవు, నువ్వేం క్రైస్తవు రాలి. సువార్త ప్రకటించుటకు దేవుడు శక్తినిస్తాడు, మీ వల్ల కాదు. చాలా భయాలు ఉంటాయి, రాసుకోండి. ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ఒకసారి రాసుకోవాలి. నేను చెప్పేది కాదు, మీరు రాసుకోండి. మీరు రాసుకోవాలి. ఇఫ్ ఐడెంటిఫై ద ఫెయిల్యూర్స్, ఎందుకు సువార్తను చెప్పలేకపోతున్నాం. ఒకటి భయం. మొదటిది పెద్దది భయం. అమ్మో చెప్తే నా ఫ్రెండ్స్ అంతా నాకు దూరం అవుతారు, నన్ను ఇంటికి పిలిచి ఆహ్వానించి నన్ను గౌరవించేటోళ్ళంతా నాకు దూరం అవుతారు, కాబట్టి భయం. రెండవది అజ్ఞానం. తెలియదు, నాకు తెలియదు, బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, కంటత తెలియదు, వాక్యం చెప్పలేను, నేనేం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు. ఇదంతా కూడా అజ్ఞానం. కాబట్టి అజ్ఞానాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. మూడవది, మొదటిది భయం, రెండవది అజ్ఞానం, మూడవది సిగ్గుపడుతున్నారు. క్రీస్తు గురించి సిగ్గుపడేవాళ్ళు అందరి గురించి చెప్తారు. మీ ఇంట్లో కొత్త టీవీ తెచ్చుకుంటే చెప్తారు, కానీ క్రీస్తు గురించి చెప్పారు ఎందుకు? కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంటే 10 మంది తోలుకొని వచ్చి ఆ ఫ్రిడ్జ్ కింద మీద పడేసి చూపిస్తారు కదా. నీ ప్రభువును చెప్పాలంటే సిగ్గుపడుతున్నావు. నీ కొరకు మరణించిన నీ ప్రభువు గురించి చెప్పాలంటే సిగ్గుపడుతున్నాను. నేను నేర్చుకున్నాను. ఇక్కడ మన్యంకొండ ఉంది కదా, ఈ మన్యంకొండకి నా ఫ్రెండ్తో నేను పోయినాను, నా క్లోజ్ ఫ్రెండ్. మన్యంకొండ పోతాను, నా వెంబడి రా అంటే సరే అని పోయినా. నేను పోయిన తర్వాత అడిగి పైన పోయినాక కోనేరు పక్కన లేవు, మొత్తం బట్టలని షర్ట్ ఇప్పేసి కింద పడేసి దొర్లుతున్నాడు. నేను ఏందిరా బాబు, వీడు బాగానే ఉండి పడి కింద పడి దొర్లుతున్నాడు, ఏంది వీడు ఇక్కడ దొర్లుతున్నాడు అంటే, అరే అప్పుడు నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దొర్లడానికి వానికి సిగ్గు లేదు, కానీ వాక్యం చెప్పనీకి నీకు సిగ్గుపడుతున్నావు. చెప్పనీకే సిగ్గా. ఇంజనీర్ వాడు, మళ్ళా మామూలు వాడు కాదు, ఇంజనీర్. దెబ్బ షర్ట్ ఇప్పిండి కింద పడి దొర్లుతా ఉన్నాడు, అక్కడికి ఇక్కడికి దొర్లుతా ఉన్నాడు. అరే దొర్లనికే సిగ్గుపడతలేరు, వాక్యం చెప్పనికే వాక్యం ఎరిగిన వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వై? బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మీలో లేడు కాబట్టి మీకు చెప్పడానికి సిగ్గు అవుతుంది, భయం అవుతుంది, మీలో జ్ఞానము కొదవగా ఉందని మీకు అనిపిస్తుంది. ఈ మూడింటిని కూడా అధిగమించాలంటే పరిశుద్ధాత్ముడు మీకు అవసరం. పరిశుద్ధాత్మను పొందినటువంటి శిష్యులు, వాళ్ళకి ఎంత జ్ఞానం అని చెప్పండి? ఎవరు వాళ్ళు? వాళ్ళు విద్య లేని పామరులని బైబిలే చెప్తుంది. చదువుకోలే వాళ్ళన్నీ కూడా ఏదైనా వాక్యం నేర్చుకుంటే కంటత నేర్చుకున్నారు. చాలా మంది కంటత నేర్చుకుంటారు. పిల్లలు ఎవరో తెలిసిన అక్షరాలు తెలిసి చదువు నేర్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే వీళ్ళు కంటత నేర్చుకుంటారు. విద్య లేని పామరులు వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఎవరికి ప్రకటించారు? మీరు అక్కడ రాసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా? జైలులో ఉన్న ఖైదీ వీళ్ళు జైలు అధికారికి బోధించాడు. అణచివేయబడుతున్నటువంటి జనం వీళ్ళు అణచివేస్తున్న రోమా సామ్రాజ్యాధిపతులకు సువార్తను ప్రకటించారు. మనకు రోషం పుట్టించాలి ఇవి. ఖైదీలు లేచి తమ మీద ఉన్న అధికారులకు సువార్త ప్రకటిస్తున్నారు. పౌలు శీలలు. పేతురు 3వ అధ్యాయంలో ఆయన పైనటువంటి అధికారులకు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. పౌలు చెరపట్టినప్పుడు ఆయన ఫెలిక్స్కు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాడు. ఫెలిక్స్, డూ యు నో దిస్ గాడ్? నీకు ఈ దేవుడు తెలుసా? ఎంత ధైర్యమా, ఎంత ధైర్యం! ఈ ధైర్యం నీ వల్ల రాదు, నీకు రాదు. పరిశుద్ధాత్మ నీకు శక్తి ఇచ్చినప్పుడు నీవు ఆశతో, ఆ పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆవేశంతో నువ్వు వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తావు. యు వాంట్ టు ప్రీచ్ దిస్, ఈ యొక్క వాక్యం నువ్వు ప్రకటించాలి.
క్రైస్తవులు నేను ప్రకటించను, మా పాస్టర్ చెప్పుకుంటాడు, నేను చప్పట్లు కొట్టిపోతా అంటే కుదరదు. యు ఆర్ కాల్డ్ అండ్ కమిషన్. దేవుని వాక్యం చెప్తుంది, పదాలు 2 రాసుకోండి. యు ఆర్ కాల్డ్, మీరు పిలువబడ్డారు. యు ఆర్ కమిషన్డ్, మీకు దేవుడు వాక్యము చెప్పమని, మీకు సువార్త ప్రకటించమని మీకు అధికారం ఇచ్చి పంపించాడు. చెప్పకపోతే మీరు రేపటి నాడు దేవుని ఎదుట తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవ్రీవన్, నీవున్న సర్కిల్లో నువ్వు సువార్త చెప్పాలి. విద్యార్థిగా నీ విద్యార్థి